హలో డీమార్ట్కి ఇలా వచ్చేసరికి ఈవినింగ్ టైం కదా, ఒక్కొక్కరు అలా వస్తూ ఉన్నారు. నేను కూడా అలా వచ్చాను. అలా వచ్చేసరికి సమ్మర్ కదా అని నేను కోకోనట్ వాటర్ తీసుకున్నాను. అలా సైడ్కి వెళ్తూ ఉంటే అక్కడ 3 రోజెస్ ఉంది, అలా తీసి పెట్టేశాను. పక్కన బ్రూ ఇన్స్టెంట్ ఉంది, చూసేసరికి అది నాకు నచ్చలేదు, అలా పెట్టేశాను. అలా పక్కనే ఇంకో బ్రూ తీసాను, పెట్టేశాను. తర్వాత మ్యాగీ తీసాను, అదే నచ్చలేదు, పెట్టేశాను. మళ్ళీ అలా వెళ్తూ ఉంటే ఈవినింగ్ టైం తినే స్నాక్స్ ఉన్నాయి. ఆ స్నాక్స్లో చేయుడియాలు కనిపించాయి. వస్తే ఇక్కడ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి. మనకి ఊదెత్తులు అన్నీ, అగరబత్తులు అన్నీ ఉన్నాయి. అలా చూసి పెట్టాను. ఆ తర్వాత మనకి డైలీ యూజ్ చేసే సోప్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నెక్స్ట్ అలా చూడండి, ఇలా డీమార్ట్ చాలా విశాలంగా చాలా బాగుంది. ఇక్కడ బై 1 గెట్ 1 ఫ్రీ కూడా ఉన్నాయి. తర్వాత నేను అసలు మ్యాగీ తింటానని మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత ఫేస్ వాషెస్, క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మమా ఎర్త్ అన్నీ ఫేస్ వాషెస్ అన్నీ ఉన్నాయి. అలా చూసి పెట్టేశాను. తర్వాత అలా వెళ్ళేసరికి మనందరికీ ఇష్టమైంది కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పక్కన ఉన్నాయి. తర్వాత నేను సూప్స్ అవి చేసుకుందామని మష్రూమ్స్, బేబీ కార్న్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఫ్రూట్స్ అన్నీ కూడా చూశాను, ఇంట్లో ఉండడంతో నేను తీసుకోలేదు. తర్వాత మన లేడీస్ అందరికీ ఇష్టమైన కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ గ్లాసెస్, బౌల్స్ అన్నీ ఉన్నాయి, బాక్సెస్ అన్నీ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకి మా వాడికి ఏమైనా అవసరం అవుతాయేమోనని ఇలా కిడ్స్ సైడ్ వచ్చాము. అక్కడ ల్యాప్కిన్స్, కింద టవల్స్ అన్నీ ఉన్నాయి, చూశాను. చాలా సాఫ్ట్గానే ఉన్నాయి. తర్వాత మన ఇంట్లో యూజ్ చేసుకుని పెట్టుకున్నవన్నీ కూడా పెద్ద పెద్ద డబ్బాలు కూడా ఉన్నాయి. అలా చూస్తూ వెళ్ళాను. తర్వాత మా బాబుకి ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా ఉంటాయని చెప్పి కిడ్స్ సైడ్ వచ్చాము. అక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి. తర్వాత మన గర్ల్స్కి యూజ్ అయ్యేవి ఇక్కడ ప్యాంట్స్, కుర్తాస్ అన్నీ ఉన్నాయి. అలానే మా వారికి ఏమైనా సూట్ అవుతుందేమోనని ఒక టీషర్ట్ చూశాను, చాలా లూజ్ అవుతుందని అలా పెట్టేశాను అక్కడ. తర్వాత లేడీకి సంబంధించి ప్యాంట్స్, కుర్తా సెట్స్ అన్నీ ఉన్నాయి. షూస్, చెప్పుల్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూస్తూ అలా వెళ్తున్నాను. అవి క్రాక్స్. తర్వాత అన్నీ పెట్టేశాను. మా వారికి బిల్లు చేస్తున్నారు, చూడండి ఒకసారి. ఒక్కొక్కటి తీసి పెడుతున్నారు. ఏమో ఎక్కువ బిల్ చేశానేమో చూస్తున్నారేమో, ఒక్కొక్కటి అలా వేస్తూ ఉన్నారు. ఎంత అయిందో మరి బిల్లు.